నేను అంజమ్మను అంత మంచిగానేనా? హోయమ్మో ఆ చిన్నమ్మతోనే ఆగలేకపోతుంటే ఇప్పుడు ఈ అంజమ్మ దిగిందిగా. ఇక్కడ మా దగ్గర ఓట్ల పండుగ అవుతాంది. ఓ లొల్లి లొల్లి ఉన్నది అన్నట్టు పోయిన నెలలా నీ దగ్గర పైసలు తీసుకున్నా కదా, మంగళవారం ఇస్తా, ఫోన్ పే చేస్తా, సరేనా? ఉంటా. ఎవరు నువ్వు? దొంగ కోళ్ళు పట్టేటోన్ లెక్క గట్ల చూస్తావేంది? ఏం కావాలి నీకు? అంజమ్మ నాను జోగినాయన్ని. నువ్వా? ఏంది ఇట్లా వచ్చినావు? చాలా రోజులైంది కదా నిన్ను చూసి ఓ పాలి పలకరిద్దామని వచ్చినాను. తోసి తోయనమ్మా తోడి కొడలు పుట్టింటికి పోయినట్టు ఇవాళ గాలి ఇటు మళ్ళీందేంది? ఆ చిన్నమ్మ లేదా? వారం దాంతోనే ముచ్చట్లు పెడుతున్నావు కదా. ఎలా ఉంది అంజమ్మ జూబ్లీస్ ఎన్నికల ప్రసారం? నీకు ఇప్పుడే తీరిందా ముచ్చట పెట్టేటందుకు? మాకిక్కడ గడియరి కాంలేదు. ఒకళ్ళెనక ఒకళ్ళు లీడర్లు వస్తూనే ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని పోతున్నారు. జర్రాగు, మళ్ళెవలో ఫోన్ చేస్తున్నారు. ఎవరు? మల్లేషా? మల్లేష్ అంటే ఓ పాలు పోసే మల్లేషా నువ్వా? పోయిన నెలల పైసలా? మంగళవారం ఇస్తుంది. అట్లేం లేదు, ఆ రోజు పైసలు వచ్చేటివి ఉన్నాయి, రాగానే ఇస్తా, నువ్వేం ఫికర్ చేయకు. ఇగో ఉన్నావా? ఏం చేస్తున్నావు? గా కిరాణా షాపు వెంకటేష్ కూడా చెప్పు మంగళవారం బాకీ మొత్తం ఇస్తామని. 10 రోజుల నుంచి ఇజ్జత్ తీస్తున్నాడు. ఏంటంజమ్మా ఎవరు అడిగినా మంగళవారం అంటున్నావు? ఆ రోజు స్పెషాలిటీ ఏంటి నీకు తెలియదా? ఏం తెలియనట్టే అడుగుతావేంది? నాకు నిజంగా తెలదు. ఇక్కడ ఓట్ల పండగ అవుతున్నది కదా. అవును అవుతున్నాయి. లీడర్లు ఇంటింటికి తిరిగి ఓటుకింత అని పంచుతున్నారట. మా ఇంట్లో 5 ఓట్లున్నాయి. మంగళవారం కంసే కం ₹1,00,000 వస్తాయి. ఏంటంజమ్మా నువ్వు మాట్లాడేది? అలా డబ్బులు తీసుకొని ఓటేయడం తప్పు కదా. ఓ చిన్నమ్మా సత్యహరిచంద్రుడు. అది కాదంజమ్మా, పవిత్రమైన ఓటును అమ్ముకోవడం తప్పు కదా. వాళ్ళే చెప్తున్నారు పైసలు తీసుకోమని. నీ పెద్దరికమేంది? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పుడేంది? అటు చూడు. ఏం చేయాలి? పైసలు ఇస్తే లోపల పెట్టుకోవాలి. వాడు 10,000 ఇస్తే తీసుకోండి. ఇన్నవా? అంత పెద్ద లీడర్లే చెప్తున్నారు పైసలు తీసుకోమని. వాళ్ళు అలాగే చెప్తారంజమ్మా, పైసలు ఇస్తారు, చీరలు, మిక్సీలు, గిఫ్ట్లు, మందు బాటిల్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మళ్ళీ మన మొహాలు చూడరు. అంతే అంటావా? అంతే. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే రేపు వాళ్ళని అడగడానికి మీకు ఏ హక్కు ఉండదు. గట్టిగా అడిగితే ఊరికే వేశారు ఓట్లు, డబ్బులు తీసుకొని వేశారు, చల్ నడవండి అని చెప్పేసి మెడ పట్టుకుని గింటేస్తారు. అవును, ఇది నిజమే అన్నావు. అందుకే వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడకుండా ఏ క్యాండిడేట్ మీకు నచ్చితే ఆ క్యాండిడేట్ ఓటేయండి. మంచి మాట చెప్పినావు, అదే పని చేస్తా. మా వాడగట్టోళ్ళందరికీ అదే మాట చెప్తా. జూబ్లీస్ ఓటర్లే కాదండి, ఓటర్లు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. మీ ఓటు మీ హక్కు. మా నోళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఎవరన్నా వచ్చి ఓటుకు నోటు ఇస్తే తీసుకోకండి, సరేనా?